जय बोलो सद्गुरुमूर्ति भगवान की जय। గురుదేవా శరణ్ శరణ్ శరణ్। ఈరోజు చాలా పవిత్రమైన రోజు, పుణ్యమైన రోజు, సుకృతాత్మలందరూ కలిసిన రోజు, సద్గురు భగవానుని ఆశీర్వదించిన రోజు, చాలా మంచి రోజు। ఇలాంటి మంచి రోజున ఈ పాప వచ్చి ఏదో గురువుల వారిని గురించి చెప్పమంటే వారెక్కడా నేనెక్కడా, నాకెక్కడా నాగలోకం ఎక్కడా అనేట్టుగా వారి దయ, ఆ బంగారయ్య శర్మ దీన్ని నిర్వహిస్తున్నారు। వారి దయ వచ్చి ఒక రేణువు ఇక్కడికి వచ్చింది। ఆ రేణువు ఏదో పలుకుతున్నదండి, రేణువు పలుకులే కానీ ఇంకా వేరే కానీ। బంగారయ్య స్వామి మాకు దాదాపు ఒక 1-2 ఇయర్స్ నుండి కొంచెం పరిచయం। నేను అనుకున్నాను శృంగేరిలో వీరు ఉన్నారంటే వీరిని తీసుకువచ్చి ఒకసారి పురాణం చెప్పించాలని చెప్పి చాలా కుతూహలంగా ఉండేది నాకు। ఎన్నిసార్లు ఫోన్ చేసి ఎన్నిసార్లు చెప్పినా వారు రాలేదు। పైగా ఏమన్నారంటే వీలు కావడం లేదు అని చెప్పారు। ఇలా 1 సంవత్సరం తపస్సు చేశామండి వారు రావడానికి। ఫస్ట్ సమయంలోనే వారు పురాణం పెట్టించాలనుకున్నాం, కానీ వారు ఒప్పుకోలేదు। ఎన్నో పనులు చాలా బిజీగా ఉంది। అటువంటి ఆ బిజీలోంచి నన్ను తీసుకురావడం ఎలా అని చెప్పి మేము చాలా ప్రయత్నం చేసాం। ఆఖరికి ఒప్పుకున్నారు। ఒప్పుకొని ఈ 7 రోజులు తుమ్మూరుపురం ఇట్లా మర్చిపోతున్నా నేను। ఈ 7 రోజులు ఆయన మంచి పురాణం మంథనిలో సురాభాండేశ్వర ఆలయంలో చాలా చక్కగా నిర్వహించారు। అటువంటి నిర్వహణ తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు చెప్పించాలని అనుకున్నా, ఒకసారి కనిపించారంటే ఇంకా మళ్ళీ కనిపించారు। కృష్ణులాగా అక్కడోసారి ఇక్కడోసారి తిరుగుతుంటారు, కనిపించారనమాట। అటువంటి మహానుభావులు నిజంగా మనకు దొరికారు। 2 సంవత్సరం అయిపోయింది మా ఊళ్ళో। దొరికారంటే ఏ జన్మలో ఏం అదృష్టం చేసుకున్నామో ఏందో అనుకుంటాం। మరి రాత్రి ఎట్లా చెప్పేదంటే పురాణం రాత్రి 11 దానికి చెప్పేది। ఎంతమంది వచ్చారంటే దాదాపు 1000 మంది వచ్చేవాళ్ళు। ఆ 1000 మంది కూడా లేవకుండా కూర్చుండేవాళ్ళు। ఈయన కొంతమంది విసుగు వచ్చి వెళ్ళిపోతారా అంటే వెళ్ళిపోవడం కాదు, కూర్చుండేవాళ్ళు, అలాగే కూర్చుండేవారు, అలాగే వినేవారు, అలాగే చూసేవారు।